పిచ్చి పిచ్చిగా బెంగళూరులో తిరుగుతాం, ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటది. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం బెంగళూరుని. అక్కడిక్కడ షాపుల్లో తిరిగి ఇవేవో తింటూ ఉంటాం. అదిగోండి, ఇప్పుడే బండికి ఒక 500 పెట్రోల్ కొట్టించాం మేము. చూద్దాం సాయంత్రం కల్లా ఎన్ని కిలోమీటర్లు తిరుగుతామో. ఈ బండి మమ్మల్ని బెంగళూరు ఎంత తిరుగుతుందో చూద్దాం. అనంత్ గడ వెనక కూర్చున్నాడు చూడండి, అలా ఉన్నాడు కదా, బాగున్నాడు. మా టిప్ టాప్ గా రెడీ అయ్యాడు, కానీ పాప హెల్మెట్ వాడికి ఇంకొక మంచి లుక్ ఇచ్చింది. ఒకసారి హాయ్ చెప్పమ్మా. 2 hours later. బెంగళూరు ట్రాఫిక్ మమ్మల్ని బాగా సౌకర్యంగానే తీసుకొచ్చిందని చెప్పాలి. ఎప్పుడో ఒక గంటన్నర ముందు బయలుదేరాం, పక్కనే ఒక 10 కిలోమీటర్లు, గంటన్నర. సో ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే వచ్చాం అనమాట. అంటే ఈ రోజు నేను ఇంకా మంత్రం చదవలేదు. అండ్ మీరు ఒకవేళ బెంగళూరులో ఉంటే మాత్రం ఫ్రైడేస్ కొంచెం అవాయిడ్ చేయండి రోడ్ల మీద, ఎందుకంటే పోలీసులు మన కోసం చాలా అలర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే వీకెండ్ కదా రేపు, అందుకే అనమాట. సో ఇప్పుడు నేను ఒక 1 or 2 times మంత్రం చదివేసుకుని తర్వాత మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. Oh no! 2 hours later. ఐ కనెక్ట్ కేర్ టెక్నాలజీస్ ఈ రోజు నేను మా అనంత్ గడ్ ఇక్కడికైతే వచ్చాం అనమాట. ఇక్కడ మీ యాపిల్ డివైజెస్ ఏమున్నా అవన్నీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా రిపేర్ చేస్తారు. జెన్యూన్ ప్రొడక్ట్స్ తోనే మనకి వారంటీ కూడా ఇస్తారనమాట రిపేర్ చేసి. అండ్ రీసెంట్ గానే మా అనంత్ గడ్ ఐప్యాడ్ కొంచెం వాటర్ లో మునిగి తేలింది. సో దాని వల్ల ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇక్కడికి వచ్చాం అనమాట ఫైనల్ గా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఒకసారి లోపల కూడా వెళ్ళి చూద్దాం రండి, కమాన్ రా లోపల. సో యాక్చువల్గా మనకి ఆఫీస్ కూడా చాలా బాగుంది. అంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇక్కడ కుర్చీలు కూడా వేసారన్నమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అయిపోయింది. మా అనంత్ గడ్ కూడా కొంచెం అంటే వాడి ఐఫోన్ అండ్ ఐప్యాడ్ 2 కొంచెం ఇబ్బందులో పడ్డాయి అనమాట. సో ఇక్కడికి వచ్చి సాల్వ్ చేసుకున్నాడు. సో ఇక్కడికి రండి, మీరు కూడా బెంగళూరులో ఉంటే మీ ఏవైనా ఐఓఎస్ డివైసెస్ ఏ ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఇక్కడికి వచ్చి వాటిని క్లియర్ చేసుకోండి. सर जो भी प्रॉब्लम iOS का iPad है, iWatch है, MacBook एनी सर्विस है आई कनेक्ट केयर टेक्नोलॉजी में विजिट. భయ్య ఏదో చెప్పారు, బట్ ఓకే నాకు కూడా అర్థం కాలేదు. బట్ ఫైనల్ గా ఏం చెప్పినా ఒకటే అండి, ఇక్కడికి రండి, మీ ఐఓఎస్ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఒక సొల్యూషన్ తీసుకురండి. అప్పుడప్పుడు నేను లైక్ ప్రమోషన్స్ కూడా చేయను, బట్ తప్పలేదు. బెంగళూరు నాకు ఎందుకు ఇష్టం అంటే మెయిన్ గా నా వెనక చూస్తున్నారు కదా, ఈ చెట్లు, ఈ రోడ్డు ఎంత ప్రశాంతంగా ఉంటదంటే బెంగళూరు ఇలా గోల్ రాదు. వాట్ ఏ పీస్ఫుల్ సిటీ అండి బెంగళూరు, చాలా బాగుంది. ట్రాఫిక్ లెస్ ఏరియా. 0.5 లో పెట్టావా? బెంగళూరు రోడ్ల మీద తిప్పి చేస్తున్నాడు ఇటు. ఎక్కడ తిరుగుతున్నామో తెలీదు. ఈ వెనక కూర్చోబెట్టుకుని గూగుల్ మ్యాప్స్ లో పెట్టుకున్నాను. లెఫ్ట్ అంటాడు, రైట్ అంటాడు. ఇంకో ఎక్కడికి వెళ్ళాలి మేము, ఎక్కడున్నాం? లారీల దగ్గర తీసుకొచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఏదో ఓల్డ్ సిటీలో ఉంది, ఏదైనా అనుమానంగా కనిపిస్తే వేసేస్తారు ఇక్కడ. ఇది నేను చేస్తున్న పని బెంగళూరులో. మీకు ఎక్కడ చూసినా గ్రీనరీ, ఎక్కడ చూసినా మీకు మొక్కలు ఉంటాయి. రోడ్డు మీద మొక్కలు, గ్రీనరీ. ఏదో తీసుకొచ్చారని వాళ్ళు చెక్ చేశారనమాట. మన ఏ స్క్రీన్ టైంకి వెళ్ళిపోతున్నాం గుడ్డిగా. లిటిల్ హార్ట్స్ మూవీ ఎంత రిచ్ గా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. థియేటర్ లో కూడా ఇలాంటి సీట్లు ఉంటే బాగున్నాం. చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఏంటో ఈ రోజు. అన్ఎక్స్పెక్టెడ్ గా సినిమాకి రావడం, తిరగడం. ఎక్కడ చూస్తున్నాం మీకు తెలిస్తే షాక్ అవుతారు. బెంగళూరుకి అవుట్ సైడ్స్, ఎస్ అవుట్స్కట్స్. కానీ ఫైనల్ గా మౌలి బ్రో సినిమాని అయితే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అది కూడా ఒక మంచి థియేటర్, చాలా బాగుంది. ఎంత చాలా లగ్జరియస్ గా ఉంది, కంఫర్టబుల్ గా ఉంది. ఇది ఒకటి మన ఇంటి పట్టుకెళ్ళిపోతుంది. 2 hours later. ఇప్పుడే ఇంటర్వ్యూల్ అయింది. సినిమా ఎలా ఉంది అనంత్? బాగుంది. ఫస్ట్ హాఫ్ అయింది, ఇప్పుడే లిటిల్ హార్ట్స్. 2 hours later. చెప్పు, ఏం చెప్పి తీసుకొచ్చాం? ఇది హఠాత్ పరిణామం అట, ఎవరు ఊహించరట. సో తెదవా ప్రస్తుతానికి ఈ రోజు ఒక 70 kilometers తిరిగాం అన్నమాట. ఇక్కడ ఉన్నాం, బాగుంది, లొకేషన్ బాగుంది. అండ్ ఇప్పుడు అనంత్ గాడి ఐప్యాడ్ అండ్ ఫోన్ కూడా రిపేర్ అయిపోయింది. అక్కడికి వెళ్తున్నాం. ఆకలి వేస్తుంది బాగా. ఆకలి ఎంత వేస్తుంది అంటే విపరీతంగా వేస్తుంది. అంటే పొద్దున ఒక దగ్గర దోస్తున్నాము, తర్వాత ఎక్కడ షుగర్ కేన్ తాగాం అనమాట. అక్కడి నుంచి తర్వాత ఏం తెలియదు, చాలా ఆకలి వేస్తుంది. ఈ అనంత్ గడ్ ఐప్యాడ్ కూడా రిపేర్ అయిపోయిందని ఫోన్ చేశారు ఐ కనెక్ట్ వాళ్ళు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. సీన్ అయిపోయింది ఈరోజు, మామూలుగా తిరగలేదు ఈరోజు. ఫైనల్లీ వీడి ఐప్యాడ్ అండ్ ఐఫోన్ రిపేర్ కూడా అయిపోయింది. నా బాడీ నుంచి కూడా అయిపోయింది. వెళ్ళి తినాలి, తినేసి బీచ్కి వెళ్ళాలి. అన్ని లైక్ ఆర్గనైజ్డ్ గా పెడతారనమాట ఇక్కడ, చాలా బాగుంటది. దట్స్ వై ఐ లవ్ బెంగళూరు. నేను ఎందుకు నా ఇంటికి కూడా వెళ్ళకుండా ఇక్కడ ఉంటున్నాను అంటే ఐ లవ్ బెంగళూరు. సింపుల్ బ్రో. ఇక్కడ వెదర్ బాగుంటది, ట్రాఫిక్ తక్కువ, ఆర్గనైజ్డ్ గా ఉంటారు. అందరూ ఒకే లైన్ లో వెళ్తుంటారు అనమాట, బాగుంటది. All iOS problem, భయ్యా ఎక్ బార్ బోలో. क्या बोल? చదువు లేదు, సంధ్య లేదు, అయినా చూడు